విశాఖలో వృద్ధ మహిళ మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో తల్లి కొడుకులను అరెస్ట్ చేసి 9 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను ఏసీపీ క్రైమ్ ఏ వెంకట్రావు వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ దేనికి పెట్టవలసి వచ్చిందంటే సుజాత నగర్లో 27/6/26న ఈవినింగ్ 5 to 6 మధ్యలో పులపర్తి చల్లయ్యమ్మ గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా మెడలో ఒక గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు, ఒక లేడీ అండ్ జెంట్ ఇద్దరు కలిసి నాకు అడ్రస్ అడిగి, అడ్వకేట్ తాలూకా అడ్రస్ అడిగి నా మెడలో ఒక రెండు చైన్స్ ఏవైతే ఉన్నాయో నన్ను తెంపుకొని వెళ్ళిపోయారు అనేది ఒక కంప్లైంట్. దాని మీద పెందుర్తి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం, వెంటనే ఇమీడియట్లీ స్పందించి, అంటే కంప్లైంట్ మీన్స్ 100 డైల్ చేస్తారు, 112 కాల్ చేశారు. దాని మీద ఇమీడియట్లీ ఎస్ఐ గారు రెస్టప్ అయ్యారు, ఆ స్టాఫ్ అండ్ వెళ్ళారు. తర్వాత ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా టైమ్లీ రావడం జరిగింది. దాని మీద చాలా వరకు ఎంక్వైరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్, ఇప్పటి వరకు స్నాచింగ్ మేలు ఫీమేల్ లేరు, ఓన్లీ ఇద్దరు అబ్బాయిలు లేకపోతే సింగిల్ అఫెండర్సే మనకు తెలుసు. ఇది ఫస్ట్ టైం ఎంఓ అనమాట. మనకు కూడా పెందుర్తి పిఎస్ఏ కాదు, విశాఖపట్నం సిటీలో కూడా ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ మొన్న ఒకటి ఎంవీపీలో పిఎంపాలెంలో జరిగింది. మళ్ళీ ఇదనమాట. అప్పటికి రెండు జరిగి ఉన్నాయి. ఇద్దరు ఒకటా కాదా అని తెలియదు. ఆవిడ డైరెక్ట్గా అబ్జర్వ్ చేసి చాలాసేపు మాట్లాడింది కాబట్టి మేము ముందు ఆ విధంగానే అనుకున్నాం. దానివల్ల కొంచెం ఐడెంటిఫికేషన్ చాలా కష్టమైంది. దీంట్లో ముఖ్యంగా పెందుర్తి ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ అహోరాత్రులు కష్టపడి, ఇది ఫస్ట్ టైం అఫెన్స్. ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ కూడా లేదు వీళ్ళకి, అఫెండర్స్ కూడా ఇంతకుముందు హిస్టరీ లేదు. ఓన్లీ ఫస్ట్ టైం అఫెండర్స్ని పట్టుకోవడం కష్టం, మీకు కూడా తెలుసు. చాలా వర్కౌట్ చేసి ఫైనల్లీ వాళ్ళని రామా ట్యాక్స్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఇదేంటంటే ఇంపార్టెన్స్ ఏముందంటే, ఆవిడ ఒకప్పుడు కొంచెం ఏవో బిజినెస్లు అవి చేసి బాగా నష్టపోయిన దాని మీద ఆ అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, బీఎస్సీ ఏది కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. కొడుకుతో డిస్కస్ చేసి యూట్యూబ్లో చూసుకుందనమాట, దొంగతనం ఎలా చేయాలి, ఏది ఈజీగా ఉంటుంది అనేది ఆవిడ స్టడీ చేసి, ఇలా అయితే పరిగెట్టలేము కనుక నువ్వు వెహికల్ తీస్తే నేను తెంపుతానురా, ఇద్దరు ఏదో చేస్తే కొంత హెల్ప్ అవుతుంది, తర్వాత చూద్దాం, ముందు అప్పులు తీర్చొచ్చాను ఒక రాంగ్ కాన్సెప్ట్తో అమ్మాయి చేయడం జరిగింది. ఏజ్ 40 years ఉంటుంది. మదివాడ ధనలక్ష్మి అని చెప్పి ఆవిడ, మాదివాడ అచ్యుతన్ అతను, వీళ్ళిద్దరూ కూడా ఈ అఫెన్స్కి పాల్పడ్డారు. ముఖ్యంగా కొంత టెక్నాలజీని బాగా యూజ్ చేయడం జరిగింది ఇందులో. అంటే ఫింగర్ ప్రింట్స్ లేవు, ఏమి ఉండవు కదా. హెచ్బీ జరిగితే ఏదైనా ఫుట్ ప్రింట్స్ అవి వస్తాయి, హ్యాండ్ ప్రింట్స్ వస్తాయి, దీంట్లో ఏమి రావు. అయినా కూడా చాలా వర్కౌట్ చేశారు. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇలాంటివన్నీ ఎవరైనా సరే చేస్తే పోలీసులు ఖచ్చితంగా పట్టుకుంటారు. అనవసరంగా దొరికిపోతాం, లైఫ్ స్పాయిల్ అవుతుంది అన్న మీనింగ్ లేకపోవడం వల్ల ఎలా అయినా తప్పించుకోవచ్చని దురుద్దేశంతో చేశారు. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా కొంచెం అది జాగ్రత్తగా ఫోకస్ చేస్తే రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఇలాంటి రాంగ్ కాన్సెప్ట్లు వెళ్ళకుండా ఉంటారని మీ ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎక్స్పెక్ట్ చేయగలిగింది ఆవిడతో మాట్లాడి ఉండడం వల్ల. అఫెన్స్కి ముందు, అఫెన్స్ తర్వాత, అఫెన్స్ చేసే సమయంలో కూడా కామన్గా వీళ్ళు మాస్క్, హెల్మెట్ వాడతారు కాబట్టి ఎటువంటి ఆధారాలు దొరకవు. ముందున్నోడు ఎలాగ హెల్మెట్ వేయాలి, నువ్వు ఎందుకు వేసావని అనుమానం పడరు. అదేవిధంగా ఈవిడ కూడా చున్నీతో మొత్తం మొఖమంతా కప్పుకున్నది కాబట్టి మామూలుగా ఏదో కప్పుకొని ఉంటారని అనుకుంటారు. కరోనా దగ్గర నుంచి మొత్తం మాస్క్ వేసుకున్నా కూడా మనం సస్పెక్ట్ చేయట్లేదు. కనుక కొంచెం ఇలాంటివి ఏమైనా అడిగినప్పుడు మానవతా దృక్పథంతో వాళ్ళు అడ్రస్ చెప్తారు, వీళ్ళు దాన్ని యూటిలైజ్ చేసి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మధ్య నరవ దగ్గర కూడా ఒక స్నాచింగ్ చేశారు, అది ఇంకా డిటెక్ట్ చేయవలసింది. దాని గురించి కూడా పక్కా ఫోకస్ చేస్తున్నారు. అది కూడా ఒక జెంట్. ఇదంతా సీసీ కెమెరాల ద్వారా. మెయిన్లీ మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, పెందుర్తి పిఎస్ లిమిట్స్ చాలా పెద్ద ఏరియా ఉంది, హైయెస్ట్ అఫెన్సెస్ జరుగుతున్నాయి. అందులో హైయెస్ట్ 2 wheelers. ఇన్ని 2 wheelers పోతున్నాయంటే అన్ని పోతున్నాయి. దానికి కారణం ఏంటంటే, కొండ వాలు ప్రాంతాలు ఉండడం, వాళ్ళ ఇల్లు ఎక్కడో పైన ఉంటుంది, పై వరకు బళ్ళు పట్టుకెళ్ళాక రోడ్డు మీద పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. దానివల్ల సరైన హ్యాండ్ లాక్స్ ఇవన్నీ పెట్టుకోకపోవడం వల్ల కూడా ఉంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది, జీపీఎస్లు కూడా పెట్టుకోవచ్చు వెహికల్స్కి, ఇవన్నీ కూడా ఉన్నాయి. మీ ద్వారా ఏమన్నీ కొంచెం పేపర్లో రాస్తే కొంచెం అవకాశం ఉండి వాళ్ళు కొత్త బళ్ళకైనా మినిమం పెడతారు. ఇప్పుడు 2,50,000 ఉన్న బుల్లెట్ కూడా రోడ్డు మీద విడిచిపెట్టేసి మినిమము లేకపోతే దొంగకి ఈజీ అవుతుంది. తర్వాత పార్ట్స్, స్పేర్ పార్ట్స్ ఇలాంటివి చేసుకునే
అవకాశం ఉంది కాబట్టి వెహికల్ లాగా వాడవలసిన అవసరం కూడా ఉండట్లేదు. కనుక క్రైమ్ డిటెక్ట్ చేయడం అనేది కష్టమవుతుంది. కనుక ప్రజలు కూడా ఇవన్నీ గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాకర్సు, మార్నింగ్ వాక్స్, ఈవినింగ్ వాక్స్ ఎంత నిఘా పెట్టినా ఒక 100 పార్కులు ఉంటే అందులో ఒక 2-3 పార్కులు ఒక రోజులో కవర్ చేయగలుగుతారు పోలీసు కూడా. కనుక ప్రజలు కొంత అవేర్నెస్ క్రియేట్ చేసుకోకపోతే కష్టమవుతుంది అనమాట. ఏ టైంలో ఎంత గోల్డ్ ధరించాలి, ఎలాంటిది కూడా ఉండాలి కదా మినిమం. అది చూసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. దానికి మీరు కూడా మీ సహకారం పూర్తిగా ఉండాలి. ఎక్కడైనా సరే మా ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు ఎక్కడైనా మీటింగ్స్ కండక్ట్ చేసినా కూడా కొంచెం అవేర్నెస్ మీటింగ్స్ కాబట్టి సమాజంలో మన బాధ్యత కనుక మీరు కూడా దాన్ని కొంచెం బాగా ఎలివేట్ చేసేలాగా ఉంటే మంచి జరుగుతుంది. తర్వాత అవుట్స్కట్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా నేరాలు ఉన్నాయి, మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. చాలా వాటిలో నేరాలు జరుగుతాయి, పోలీసులు పట్టుకోలేదు, అది ఇది అని వస్తుంటాయి, విమర్శలు రాకుండా ఉంటాయి. మీరు కూడా అర్థం చేసుకున్న సహృదయంతో ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. 100% వాళ్ళని ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.